ప్రెగ్నెంట్ ఉమెన్ పాలిచ్చే తల్లులు ఈ వీడియోని సేవ్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియోలో తల్లిపాలు తగ్గడానికి రీజన్స్, పెరగడానికి టిప్స్ చెప్తాను. చాలా మందికి తెలియని విషయం ఏంటి అని అంటే మిల్క్ ప్రొడక్షన్ డిమాండ్ వర్సెస్ సప్లై అనే బేసిస్ మీద జరుగుతుంది. ఎప్పుడైతే మదర్ మిల్క్ రావట్లేదనో, బేబీ నిద్రపోతుందనో, అలా వేరియస్ రీజన్స్ వల్ల ఫ్రీక్వెంట్ గా ఫీడ్ చేయలేదు అంటే ఆటోమేటికల్లీ మిల్క్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. స్ట్రెస్ తీసుకోవడము, ఫీడ్ చేసేటప్పుడు మొబైల్ యూజ్ చేయడము, అడిక్వేట్ గా న్యూట్రిషన్ తీసుకోకపోవడము, లిక్విడ్స్ తీసుకోకపోవడం వల్ల మిల్క్ ప్రొడక్షన్ తగ్గుతుంది. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే నైట్ ఫీడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మనం పగలంతా ఫీడ్ చేసి రాత్రిపోయి అలసిపోయి నిద్రపోతాము, కానీ రాత్రిపూట పాలు ఇస్తూ ఉంటేనే మిల్క్ ప్రొడక్షన్ అనేది సస్టైన్ అవుతుంది. ఎస్పెషల్లీ వర్కింగ్ మదర్స్. మిల్క్ ప్రొడక్షన్ ఇంప్రూవ్ అవ్వాలి అని అంటే అట్లీస్ట్ 8 to 10 ఫీడ్స్ ఇన్ ఎ డే అండ్ నైట్ ఫీడ్స్, అలానే కరెక్ట్ టెక్నిక్ ఆఫ్ ఫీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు నేను చెప్పే ఐటమ్స్ని డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి, మిల్క్ ప్రొడక్షన్ ఇంప్రూవ్ అవుతుంది. డైట్లో ప్రోటీన్ రిచ్ ఫుడ్ అంటే మీట్, చికెన్, ఎగ్స్ ఇలాంటివి తీసుకుంటే, అదే వెజిటేరియన్స్ అయితే అన్ని రకాల దాల్స్ లైక్ చనా దాల్, మూంగ్ దాల్, రాజ్మా ఇలాంటివన్నీ కూడా డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ లైక్ పాలకూర, మునగాకు ఇట్లాంటివి తీసుకోవడము. వెజిటబుల్ సూప్స్ లిక్విడ్ కంటెంట్ ఎక్కువ ఉండేలాగా లైక్ గుమ్మడికాయ అట్లాంటివి వెజిటబుల్ సూప్స్ తీసుకోవడము. రాగి, డేట్స్, నువ్వులు, కాల్షియం రిచ్ ఫుడ్స్ తీసుకోవడము, ఇవన్నీ కూడా మిల్క్ ప్రొడక్షన్కి హెల్ప్ అవుతుంది. ఆల్వేస్ ప్రోటీన్ తీసుకునేటప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫైబర్ని కూడా యాడ్ చేసుకోవాలి. సో దీనికి బెస్ట్ సొల్యూషన్ వెజిటబుల్ సాలడ్స్ అలాంగ్ విత్ స్ప్రౌట్స్. ఇది తీసుకున్నట్లయితే మనకి డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, మిల్క్ ప్రొడక్షన్ ఇంప్రూవ్ అవుతుంది, బ్లోటింగ్, గ్యాస్ ఫామ్ అవ్వడము అట్లాంటివి లేకుండా ఉంటుంది. డౌట్స్ని అనవసరంగా గూగుల్ చేసి యాంగ్జైటీ పెంచుకోవడం వలన మిల్క్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. డౌట్స్ గూగుల్ చేయడం ఆపి డాక్టర్ని కాంటాక్ట్ అవ్వండి.